మనము ఈ ముదినేపల్లి కైకలూరు రూరల్ సర్కిల్ ఈ సిబ్బంది ఈ మ్యాట్రిమోనీ వెబ్సైట్లను ఆధారంగా చేసుకొని ఒక 40 మందికి పైగా మహిళల్ని, పెళ్లిగాని మహిళలు, డివోర్స్ అయిన మహిళల్ని మోసం చేసిన ఒక వ్యక్తిని మనము పట్టుకున్నాము. ఇతను మన జిల్లాలోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో, కొంతమంది చెన్నైలో, ఇట్లా చాలామందిని మోసం చేశాడు. మనకి తెలిసి మనం గుర్తించిందే ఒక 40 మందికి పైగా. ఇతని పేరు ఒక్కలగడ్డ సాంబశివరావు. ఇతను ఇంతకుముందు సాక్షి ఛానల్లో ఒక ఉద్యోగం చేసేవాడు. దాని తర్వాత ఒక వెబ్సైట్లో సాక్షి ఛానల్ CEO అని చెప్పి వీడే డేటా అప్లోడ్ చేసుకుంటే ఇప్పుడు గూగుల్ సెర్చ్లో ఏమవుతుంది, సాక్షి ఛానల్ CEO అని కొడితే వీడి పేరు వస్తుంది, ఒక్కలగడ్డ సాంబశివరావు అని. అది చూసి తర్వాత వీడు కొట్టే పోజులు చూసి రకరకాల బట్టలు వేసుకోవడము, తర్వాత మాట్లాడడము, నా జీవితాశయం BBC ఛానల్కి CEO అవ్వాలని, నేను ఢిల్లీలో జర్నలిజం చదివానని చెప్పి ఇంకా రకరకాల ఫ్యాషనబుల్గా మాట్లాడడము, అట్లా రకరకాల వ్యూహాలు పెట్టి వీడు మహిళల్ని మోసం చేస్తున్నాడు. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం నుంచి మొదలుకుంటే చెన్నై వరకు, ఖమ్మం, తెలుగు రాష్ట్రాల్లో చాలా దగ్గర వీడు ఈ మోసాలు చేస్తున్నారు. ఈ మోసాలన్నిటికీ కారణం ఏంటంటే ఈ మ్యాట్రిమోనీ వెబ్సైట్స్లో ఉన్న వాళ్ళని బాధితులు కూడా గుడ్డిగా నమ్మడం. మ్యాట్రిమోనీ వెబ్సైట్లో, ఇంటర్నెట్లో ఎవరైనా ఏదైనా చూపించవచ్చు. ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన ద్వారా ఇవాళ రేపుల్లో ఈయన అమెరికాలో గూగుల్లో పనిచేస్తున్నాడని సృష్టించడం కూడా ఒక బటన్ నొక్కితే ఎవరైనా సృష్టించవచ్చు. దానికి డబ్బులు కూడా కట్టక్కర్లా. గూగుల్ CEO ఈయనే అని చెప్పి అక్కడ కూర్చొని ఫోటో కూడా పట్టచ్చు, రేపొద్దున అవసరమైతే వీడియో కూడా పెట్టచ్చు. ఇలాంటి మాటలన్నీ మీరు నమ్మి మోసపోవద్దని పోలీస్ తరపు నుంచి మేము చెప్తున్నాము. మన దగ్గర ఒక మహిళ ముదినేపల్లి మండలానికి చెందిన లేడీ ఆమెను కూడా ఇదే రకంగా మోసం చేశారు. కొంతమంది జంగారెడ్డిగూడెంలో కూడా ఉన్నారు ఇట్లాగా. ఈ మోసం చేసిన వాళ్ళ దగ్గర నుంచి వీడు దోచుకున్న కొన్ని ఆభరణాలు, బంగారు నాన్తాడు ఒక 24 గ్రామ్స్, కొంత బంగారు, ఒక సుమారు 8 కాసుల బంగారు రికవర్ చేయడం జరిగింది. బాధితులకి పోతారు వీళ్ళు. తర్వాత ఏం చేస్తాడు, ఈడే కావాలని ఏదో గొడవ సృష్టించుకుంటాడు. గొడవ సృష్టించుకొని గొడవ పడడం వల్ల నాతో మాట్లాడట్లేదు అని వాళ్ళు ట్రాప్లో పెట్టేసి, ఓకే నాకు వద్దు అని చెప్పి సిమ్ కార్డు మార్చేస్తాడు. ఇట్లా వీడు ఇప్పటివరకు ఆల్మోస్ట్ 38 సిమ్ కార్డులు వాడాడు మనకు తెలిసినవి. వీడిని పట్టుకోవడానికి కూడా పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ డీటెయిల్స్ అన్నీ మేము చెప్పట్లేదు, ఎలా పట్టుకున్నాము, ఏం పట్టుకున్నాము, కానీ చాలా డిఫికల్ట్ కేసు. వీడు ఇన్ని సిమ్ కార్డులు మారుస్తూ వీడు ఏ సిమ్ కార్డు వాడతాడో వాడికి మళ్ళీ చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు వీడు.